మీ బాబు తెచ్చిపోయిండు. ఈ బట్టలు ఎవరు తెచ్చిందంటే మా మేనత్త తెచ్చింది. మీ అయ్యలేని పిల్లలని పండుగకు తీసుకుపోయి బట్టలు తెచ్చిందని గొప్ప చెప్పుకుంటారే అమ్మా. రమేష్ ప్రాణం పోతే ఆత్మగల్ల అత్త ఇళ్ళను అన్నదమ్ముల పిల్లలు తన బలగమురికొచ్చి ఎల మీద పడి ఏడ్చిన్నాడు. ఆడిబిడ్డ కన్నీరు తమ్ముడు ఎద మీద పట్టనాడు. సత్యజీవి సరగమందిరానా అందరి బిడ్డల కన్నుల్లో ఉన్నారా బామో. కొడుకు నుండి బిడ్డలు లేని వాళ్ళు, బిడ్డ నుండి కొడుకు లేని వాళ్ళు, మన లెక్క పుట్టుకొడు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామా. మనము ఏ జన్మ మందు కాదు బామా. మనమేమి బాబు ఏ జన్మ పిల్లలు అన్నారు. అదృష్టం కొద్ది ఆడపిల్లకైనా అన్నదమ్ములు మాకి ఉన్నారు అన్నారు. బామా మనం ఎవరు ఏమి బాబు మనం ఏమి చేసినామో అందుకే అన్నారు. పురోహరుడు చేసిన బాబు పురోహితుడు తప్పది, పురోహితుడు చేసిన బాబు పుట్టబోయే పిల్లలు తప్పదు అన్నారమ్మా. బామా నువ్వన్న మాట నిజమే. కొడుకుల కన్నా తల్లినేమో కోటిని కూరాలంటారు, బిడ్డల కన్నా తల్లిని బలం కలదంటారు. కొడుకులు లేని బతుకు బతకరాదు, బిడ్డలు లేని సాగు సావరాదన్నామమ్మా. లక్షల డబ్బులు సంపాదించిన లవణమన్న పెట్టిన బతుకుతాడు మానవుడు. మీరు బంగారం ఏ మానవుడు మింగి బతకపోడు. రేపు రేపటికల్లా కొట్టోడు చచ్చిపోతే, కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు చచ్చిపోతే, కోడలు చచ్చింది కూడా అవుతున్న వారేమన్నా సందం అవుతుంది అన్నామమ్మా. కనిపించిన ఆడది భూమికి బరువు అన్నారు. నిండని పండని తెరువు ఉండరాదన్నవే బామా. ఇవాళ భగవంతుడని తోడు అందరికి ఒక తీరు రాత రాయడు. అన్నం ఉన్న కాడ పిల్లలు నీయడు, పిల్లలున్న కాడ అన్నం ఇయ్యరు అన్నారమ్మా. ఏ జన్మ మందు కాదు బామా. కొడుకులంగైనా కొడుకు దొంగైనా కొడుకు తిరుగుపోతైనా తాగుపోతైనా ఆ కొడుకు ఎంత దూరాన నౌకరి చేసినా మీ అవ్వయ్య రాజు కాలు రెక్కలకి మంచాల పడ్డారు అన్నప్పుడు
మన కొడుకు మనకు పుట్టడన్న పెట్టి సాదుకునే కొడుకు లేదన్నవమ్మా బాట పొండి పోతంటే 60 ఏళ్ళకి 70 ఏళ్ళకు తస్తాయి కాలు రెక్కలుడికి మంచాల పడ్డనాడు బాట పొండి పోతంటే అడ్డం పడిపోతే బామో బాట పొండి వేటలు పాపం అంటారు కానీ పాపం అని ఏ తల్లి మనలో తీసుకుపోయి మనలో చేరదీస్తారా బామా మన గర్భాన కొడుకు లేకపోయినా మన గర్భాన ఏంటిదో గుడ్డిదో మనకొక బిడ్డ ఉంటే అవ్వాని ఆదరించింది బిడ్డ ముఖ్యనందం పెట్టి సాదుకున్నాడు కొడుకు అన్నారమ్మా చెట్టు మీద పరమాణ పెట్టుగా తీసుకొచ్చి నీ ఒళ్ళే పెట్టి నేను అమ్మాని పిలువ అందరా నన్ను బాపాని పిలువ అందరా అంగట్లో దొరికే సరికాయ పట్టుకే 10 పెట్టి కాడ 20 పెట్టి కొనకొచ్చి నీ ఒళ్ళే పెట్టి నేను అమ్మాని పిలువ అందరా నన్ను బాపాని పిలువ అందరా మామా మరి పాపం చేస్తే ఫలం కలగది భగవంతుడు మెచ్చాలా ఫలం కూడా కట్టాలి ఆ భగవంతుడు మెచ్చి ఫలం వేయడానికి నేనేం చేయాలను అంటానా ఏడ్చింది ఎట్లా పెట్టాడు కర్రెముడ కొడుకు అందుకే అంటారులా చేసుకున్న భర్త మంచోడైతే ఆడవాళ్ళు అమ్మగారు తొమ్మే మర్చిపోతారు ఒకవేళ చేసుకున్న భర్త లంగో దొంగో తాగుపోతోడ తిరిగిపోతోడైతే అమ్మగారు తొమ్మలుతుంది అందరు నాన్న ఊపిరి బిగబడితే ప్రాణం పోదు పాసముంటే అప్పుదే ఊపిరి బదులుగా అంత పొద్దు ఊకది భార్య భర్తల మనసు తిరుపతి తీరంగము ఆనందం ఆనంది కంచి కావేరి తుంగభద్రేమల వాడ బ్రహ్మంగారి మఠ తిరుగురాని 7 నాగబంధు 7 గాడి బంధు 7 వైబంధు బంధల్లా ధనము డబ్బు ఎండి బంగారం భార్యా భర్తలు బంధే కొలువు దీని దండు బండి గడితే అత్తమామకు గంజి పోయని కోడలు
కనసైగా తెలుసుకొని పాడెందుకురో అయ్యా కనసైగా కానీ సిద్ధాప అయితే లేదా అటు ఇటు తిరుగుతారు శాంతబాయ్ అదే సిద్ధాపల్లి ఇక్కడ నీ అవ్వయ్యలు అసలే అవుతులేందో ఇవాళ రంగపురం అని మళ్ళీ అక్కడ వెచ్చేసి మొత్తం నానికే ఇంకా 20 ఏళ్ళు అయితే ఎన్ని కొమ్మలు గసలు పెడతావు అయ్యా గట్లే పోతుల పోతులే ఉంటాయి నా పేరు అభయ్ గారు, నా పేరు పోకే గారు, నా పేరే బుడ్డ శ్రీకాంత్. బుడ్డ దూడ శ్రీకాంత్. అది ఇంటికాడ ఇక్కడేం పేర్రా ధర్మరాజు. మనిషి మనిషి
అత్త నా పిల్లలు ఎక్కడ ఉన్నది నీ నోట్ల మంది ఉత్సపోతా బామ్మది నేను కాదు పెళ్ళని గాడున్నది ఒక్కరోజు కారాదు నా బలంగా అవుతాడు బావని రాదు ఒక్క రోజు 6 మంది పెళ్ళం కాదురా నిన్ను అత్త నా పిల్లలు ఎక్కడ ఉన్నావు ఎరికాను నా లెక్క బామ్మది నీ పెళ్ళ నా లెక్క కడక రాకపో బామ్మది పో గర్వంగా ఉంటావా అయ్యా నీ అక్క మంచి బండి ఎందుకు కాబట్టివే మెల్లగా చెప్పిన బండి పాడు బండి స్త్రీ ప్రాణం ఎక్కింది బావని తెలుసా బండి నా తాగుతాడే మా అక్క తాగుతా అద్దాలు మీ అక్క నీకన్నా పొడుగున్నది బాగా అక్కడ ఇక్కడ కాదు ఎక్కడ అరే అట్లా